హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయాస్ కోడింగ్ కార్నర్. ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్లో టాప్ 150 కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో నుంచి బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్ వర్షన్ 2 ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఈ ప్రాబ్లం నెంబర్ 122 బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్ ప్రాబ్లం. ఇది వర్షన్ 2 అనమాట. ఇది మీడియం లెవెల్ ప్రాబ్లము. అలాగే ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మనకి ఒక ఇంటీజర్ అరే ఇచ్చారు ప్రైజెస్ అని. ఈ ఇంటీజర్ అరే లోపల మనకి ఈ స్టాక్ ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. మనం ఏం చేస్తున్నాము, ఐత్ డే ఎంతైతే స్టాక్ ప్రైజ్ ఉంటుందో వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే ప్రైజెస్ ఆఫ్ ఐ అనేది యూజ్ చేయమని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే ఆన్ ఈచ్ డే యూ మే డిసైడ్ టు బై అండ్ ఆర్ సెల్ ఎ స్టాక్. అంటే మీరు ఒకటే రోజు కొనొచ్చు, ఒకటే రోజు అమ్మొచ్చు అనమాట. కానీ మీరు ఒక స్టాక్ని మాత్రమే హోల్డ్ చేసుకోవాలి, అట్మోస్ట్ హోల్డ్ చేసుకోవాలి. ఎన్నిసార్లైనా కొనొచ్చు, ఎన్నిసార్లైనా అమ్మొచ్చు. యూ క్యాన్ బై ఇట్ దెన్ ఇమ్మీడియట్లీ అండ్ సెల్ ఇట్ సేమ్ డే, రిటర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్ అనమాట. సో ఇది అర్థం కావాలంటే మీకు ఈ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ముందుగా మనకి ఎగ్జాంపుల్ 1లో ప్రైజెస్ అనే అరే ఇచ్చారు కదా. సో దాంట్లో వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 7, 1, 5, 3, 6, 4 అనేసి ఉన్నాయి కదా. సో మనము అవుట్పుట్ అనేది 7 వచ్చింది. సో ఎలా వచ్చింది 7 అనేది అర్థం చేసుకోవాలంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ బై ఆన్ డే 2 అని ఉంది. డే 2లో స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఆ తక్కువ ఉన్నప్పుడు మనం కొన్నాం అనమాట, బై చేసినాము. సో నెక్స్ట్ థర్డ్ డే రోజు మనకి స్టాక్ ప్రైస్ అనేది 5 అయింది అనమాట ఆ ప్రైస్. సో మనము ఆ రోజు సేల్ చేసేసినాము. సో మనం ఫస్ట్ టైం మన ప్రాఫిట్ ఎంత అయినప్పటికి మన ప్రాఫిట్ 5 - 1 చేసింటే 4 వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేసినాము, నెక్స్ట్ మళ్ళీ 4th డే రోజు బై చేసినాం అనమాట. నెక్స్ట్ 5th డే రోజు సెల్ చేసినాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 3 కదా. సో మన ప్రాఫిట్ ఏమైంది చూడండి, ఇక్కడ డే 4 రోజు కొన్నాము, ప్రైస్ వచ్చేసి 3 అండ్ సెల్ చేసినాము 5th డే, దాని ప్రైస్ ఎంత 6. ఈ ప్రాఫిట్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాము, 6 - 3 చేస్తే ఈ సెకండ్ ట్రాన్సాక్షన్ యొక్క ప్రాఫిట్ వస్తుంది అనమాట 3 అని. సో ఈ రెండింటిని ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్, సెకండ్ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ మనం కంబైన్ చేస్తే మన టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 7 వచ్చింది అనమాట. ఈ 7ని మనం రిటర్న్ చేసినాము. సేమ్ ఎగ్జాంపుల్ 2లో చూడండి ఒకసారి. ప్రైజెస్ అనే అరే ఇచ్చారు, అలాగే వాల్యూస్ వచ్చేసి 1, 2, 3, 4, 5 అనేసి ఉన్నాయన్నమాట. మనకి అవుట్పుట్ 4 వచ్చింది. ఎలా వచ్చింది, మనం ఫస్ట్ రోజు బై చేసినాము చూడండి, ఇక్కడ ఫస్ట్ రోజు బై చేసినాము, స్టాక్ ప్రైస్ 1తో ఉంది అండ్ సెల్ చేసినాము. ఇప్పుడు 5th డే రోజు సెల్ చేసినాము. 5th డే, ఇది డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అనమాట. డే 5 రోజు ప్రాఫిట్, ఇది ప్రైస్ ఎంత ఉంది, 5 ఉందన్నమాట. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మన టోటల్ ప్రాఫిట్. డైరెక్ట్ రిటర్న్ చేసేసినాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 3లో వాల్యూస్ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతున్నాయి. సో ఇలాంటి కేసులో మనము ప్రాఫిట్ అనేది 0తో రిటర్న్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనము లాస్ వచ్చే బై చేయం కదా, ప్రాఫిట్ వచ్చేలాగానే బై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ ప్రాబ్లంలో. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేసి ఒక 1 minute వీడియోని పాస్ చేసుకొని ఆలోచించండి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు ముందుగా 2 వేరియబుల్స్ కావాలన్నమాట. ఒకటి మ్యాక్సిమం ప్రాఫిట్ని స్టోర్ చేసుకోవడానికి అండ్ అలాగే కరెంట్ ప్రైస్ని స్టోర్ చేసుకోవడానికి కావాలి. సో ఇంట్ మ్యాక్సిమం ప్రాఫిట్. ఈ మ్యాక్సిమం ప్రాఫిట్ మనం ఇంకా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి ఇది డిఫాల్ట్గా 0తో స్టోర్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత ఇంట్ కరెంట్ ప్రైస్ని స్టోర్ చేసుకోవడానికి, కరెంట్ అంటే ప్రజెంట్ ప్రైస్ అనమాట. అరేలో మనం ఎక్కడైతే ఇటరేట్ అవుతున్నామో ప్రెజెంట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకోవడం కోసము. దీన్ని డిఫాల్ట్గా అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో స్టోర్ చేసుకుందాము. మనం ఇచ్చిన అరే పేరు ప్రైజెస్ అనమాట. ప్రైజెస్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్తో స్టోర్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ మనము ఇంకొక వేరియబుల్ n అని క్రియేట్ చేసుకొని దాంట్లో మన ఇచ్చిన ఈ ప్రైజెస్ అనే అరే ఉంది కదా, దాని యొక్క లెంత్ స్టోర్ చేసుకుందాం. ప్రైజెస్ డాట్ లెంత్. సో ఓకే, ఇప్పుడు ఎన్లో మనం లెంత్ని స్టోర్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫర్ లూప్ రాసుకున్నాము. ఫర్ ఇంట్ i = 1, i <n, i ++ ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఈ ఫర్ లూప్లో మనం ఏం చెక్ చేస్తున్నామంటే ఇఫ్ కండిషన్ రాసుకొని
కరెంట్ డే అంటే ప్రైజెస్ ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దాన్ మన కరెంట్ ప్రైస్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసము. చూడండి, ఇఫ్ కండిషన్ లోపల మనం ఏం చేస్తున్నాం అంటే ప్రైజెస్ ఆఫ్ ఐ ఉంది కదా, సో ఈ ప్రైజెస్ ఆఫ్ ఐ అంటే మనం డైలీ చెక్ చేస్తున్నాం అనమాట, ఏ రోజు అయితే తక్కువ ఉందో ఆ రోజు బై చేయడానికి కోసం. సో ఇది దేనికంటే గ్రేటర్ ఉండాలి, కరెంట్ ప్రైస్, ఈ కరెంట్ ప్రైస్ కంటే గ్రేటర్ ఉండాలన్నమాట. సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మనము మ్యాక్స్ ప్రాఫిట్ని అప్డేట్ చేస్తున్నాం అనమాట. మ్యాక్స్ ప్రాఫిట్లో ఏం స్టోర్ చేసుకుంటున్నాం అంటే మ్యాక్స్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ మనం ఇలా కూడా రాయొచ్చు ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనము ఆల్రెడీ ఉన్న మ్యాక్స్ ప్రాఫిట్లోనే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకొక ఫ్యూచర్లో ఫర్దర్ ఇంకొక ట్రాన్సాక్షన్ వచ్చిందంటే ఈ మ్యాక్స్ ప్రాఫిట్లోనే యాడ్ అవుతుంది అనమాట. ఈ మ్యాక్స్ ప్రాఫిట్లో మనము ప్రైజెస్ ఆఫ్ ఐ మైనస్ మన కరెంట్ ప్రైస్ ఉంది కదా దాన్ని, సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనము మ్యాక్స్ ప్రాఫిట్లో స్టోర్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ కరెంట్ ప్రైస్ని అప్డేట్ చేస్తున్నాము. ఈ కరెంట్ ప్రైస్ ఏమవుతుంది ఇప్పుడు, కరెంట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మన ప్రైజెస్ ఆఫ్ ఐ అవుతుంది, ఎందుకంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో అలా కరెంట్ ప్రైస్ని అప్డేట్ చేసేసినాము. నెక్స్ట్ వచ్చేసి మనము మ్యాక్స్ ప్రాఫిట్ని రిటర్న్ చేస్తే అయిపోతుంది ఈ ప్రాబ్లం. రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్. ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే, టెస్ట్ కేసెస్ అన్నీ పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ అయినాయి. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. ఆ వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.